వెల్కమ్ టు మై ఛానల్ వాసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి హెల్దీ అయిన రవ్వ ఉత్తప్పం అండి. ఇన్స్టెంట్గా ఒక 10 to 15 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాదు, ఈవినింగ్ స్నాక్ కూడా సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని ఏదైనా స్పూన్ కానీ లేదంటే గరిటెతో కానీ మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఎంత ఎక్కువసేపు నానితే ఉత్తప్పం అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి. ఒక అరగంట తర్వాత చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా రవ్వ అనేది నానిపోయి ఉంటుంది. మరొకసారి స్పూన్తో కలుపుకొని ఇందులో సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మకాయ రసం కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలనేవి ఉండకుండా చూసుకోవాలండి. చూసారు కదా, బ్యాటర్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ అనేది గ్రీస్ చేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూపించిన విధంగా గరిటెతో పిండిని తీసుకొని ఒక్కసారి ఇలా అంటే సరిపోతుందండి. ఉత్తప్పం అనేది మరీ పలచగా ఉండకూడదు. ఇప్పుడు దీనిపై సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసినటువంటి టమోటా, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, సన్నగా తురుముకున్నటువంటి క్యారెట్ తురుము, అలాగే సన్నగా తురుమునటువంటి బీట్రూట్ తురుము కూడా వేస్తున్నాను. బీట్రూట్ అనేది చాలా మంది తినరండి, సో ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. అలాగే సన్నగా తురుముకున్నటువంటి కొత్తిమీర కూడా వేసి ఇలా చేత్తో అద్దుకోవాలి. అలా అద్దుకున్నట్లయితే ఉత్తప్పానికి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా పడతాయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ఉత్తప్పం అనేది లోపల వరకు ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ అనేది అప్లై చేసి ఇలా అట్లకాడతో 2 వైపులా తిప్పి కాల్చుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి, లేదంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా మాడిపోతాయి, తినడానికి కూడా అంతలా బాగుండదు. చూసారు కదా, ఊతప్పం అనేది రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. వెంటనే ఒక 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ అన్నీ కూడా చాప్ చేసుకొని ఉంచుకుంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి